చేపలు పట్టారు. ఏ ఏడుగురు చేపలు పట్టారు. ఆ ఏడుగురు చేపల్ని ఎండపెట్టారు. ఒక చేప అయితే ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు? గడ్డి మీద అడ్డొచ్చింది. గడ్డి మీద ఎందుకు అడ్డొచ్చావో? ఆవు తినలేదు. ఆవు ఎందుకు తినలేదు? పాలేరు ఇప్పలేదు. పాలేరు ఎందుకు ఇప్పలేదు? అమ్మ బువ్వ పెట్టలేదు. ఎందుకు బువ్వ పెట్టలేదు? బాబు ఏడుస్తున్నాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నావు? చీమ కొట్టింది. చీమ ఎందుకు నా బంగారు పుట్టలో పెడితే నా కుట్టేస్తాను. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు కీర్తిక. నా చిన్ననాటి రోజులు గుర్తు చేశావు. ఇప్పుడు శ్రీనిధి మరియు కృష్ణ ప్రవేశం నుంచి పొడుపు కథలు చెప్పబోతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. నా పేరు కృష్ణ. నీకు మేము తెలుగులోని పొడుపు కథలు అడుగుతాము. అన్నయ్య, నేను నీకు తెలుగులోని పొడుపు కథ అడుగుతాను, చెప్పగలవా? అలాగే, అడుగు చెల్లి. రాకపోతే చీకటి, రాగానే వెలుగు, ఏమిటది? దీపం కదా. భలే సరిగ్గా చెప్పావన్నా. ఇప్పుడు నా వంతు చెల్లి. సరే అన్నా. మూత తెరుస్తే ముత్యాల పేరు, ఏమిటది? దంతాలు కదా. ఇప్పుడు మేము మీకు తెలుగులోని పొడుపు కథ అడుగుతాం, చెప్పగలరా? ఎర్రటి పండు మీద ఈగైన వాలదు, ఏమిటది? సూర్యుడు. ధన్యవాదాలు. చాలా చక్కటి పొడుపు కథలు అడిగారు పిల్లలు. ఇప్పుడు బాలబడి 2 నుంచి తమన్వి ఎలా వచ్చారమ్మా కృష్ణుడు పాట పాడుతుంది. నమస్కారం, నా పేరు తమన్వి. నేను బాలబడి 2లో చదువుతున్నాను. వచ్చిన కృష్ణ వచ్చింది, మహం చేసింది. వత్తు మీద పాలు పెరుగు వెత్తు దించునే, కొత్త బూత దొరకదమ్మ చిన్ని కృష్ణుడు. పన్నమాయ చెట్టు మీద పట్టుమాయ వచ్చినమ్మ కృష్ణ వచ్చింది. చాలా చక్కగా పాడావు తమన్వి. ఇప్పుడు కార్తీక్ ప్రసూనం నుంచి నక్క కోడిపుంజు కథ చెప్తాడు. నమస్కారం, నా పేరు కార్తీక్ సాయిలో. నేను ప్రసూనం తరగతి చదువుతున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు నక్కకి చాలా ఆకలి అడవి పోయింది. అడవి దగ్గర ఒక ఊరు ఉన్నప్పుడు నక్క ఊరికి పోయింది. ఊరికి పోయినాక ఆ నక్క కోడి పుంజుని చూసింది. చప్పుడు చేయకోకుండా కోడి పుంజు పైన దూకింది. కోడి పుంజు భయపడి అని అరిసింది. గ్రామస్తులు, ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తున్నారు. కోడి పుంజు భయపడి ఒక ఉపాయాన్ని తెచ్చిపోయింది. ధైర్యంగా నక్క బావ, మీ ఆహారం నేను నాకు ఇష్టమే, కానీ జనాలు పరిగెత్తుకుని వస్తున్న జనాలకి తెలియదు. నువ్వు పోయి వాళ్ళకి నన్ను తినచ్చు అని చెప్తే వాళ్ళు నిన్ను నన్ను తినిపిస్తారు. అప్పుడు నక్క కోడిపుంజు మాటలు విని జనాలకి పోయింది. సమయం దొరికినప్పుడు కోడిపుంజు చెట్టు పైన ఎగిరింది. నక్క పోయి అనుకుంటే దాని భాషలో చెప్పింది. గ్రామస్తులకి దాని భాష తెలియకోకుండా దాన్ని తరిమేసినారు. నక్క
అడవికి పరిగెత్తుకుపోయింది. ఆహారం ఏం తినలేదు. ఈ కథకి నీతి ఏమంటే ఉపాయంతో అపాయాలు తప్పించుకోవచ్చు. ధన్యవాదాలు. చక్కటి నీతి కథ చెప్పావు కార్తీక్. ఇప్పుడు ప్రసూనం నుంచి రాధాగిరి శుక్లాంబరధరం అనే శ్లోకం చెప్పడానికి వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు రాధా. నేను ఇప్పుడు శుక్లాంబరధరం చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాహరమహర్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. చాలా చక్కగా చెప్పావు రాధా. ఇప్పుడు దండోరాకి సమయం అయ్యింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, దండోరా వేసుకుందామా మరి? చిన్మయి, దండోరా చెప్పమ్మా. నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చెప్పుతున్నది చిన్మయి బాలకృష్ణ. అమెరికా మరియు కెనడాలలోని దాదాపు 300 కేంద్రాలలో మనబడి తరగతులు విజయవంతంగా నడుస్తున్నాయి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన దాశరథి గారు వర్ధంతిని నవంబర్ 5న కొన్ని మనబడి కేంద్రాలలో జరుపుకున్నారు. వీరి రచనల ద్వారా తెలంగాణ ప్రజల కష్టాలు యావత్ ప్రపంచానికి తెలియసాయని వారిని స్మరించుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అమెరికాలోని పలు ప్రాంతాలలో నివసిస్తున్న మనబడి కుటుంబ సభ్యులు వనభోజనాలకు వెళ్తున్నారు. పిల్లలు, పెద్దలు, బంధుమిత్రులతో దగ్గరలో ఉన్న వనంలోకి వెళ్ళి రోజంతా ఆటపాటలతో తెలుగు పద్యాలతో సందడి చేసి పసందైన తెలుగింటి భోజనాలను ఆరగిస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతరం 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చేయి కలుపుదాం. వివరాలకు manabadi.siliconanda.orgని సంప్రదించండి. ఈ వార్తలు టారెన్స్, కాలిఫోర్నియా మనబడి కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చక్కగా చెప్పావమ్మా చిన్మయి. ఇప్పుడు సాత్విక్ బాలబడి 1 నుంచి వచ్చి మనకి 2 చిట్టి పాటలు పాడతాడు. సాత్విక్ చెప్పు. నా పేరు సాత్విక్. పొద్దున్నే లేచాను, స్నానమే చేశాను, బట్టలే వేసాను, బాలబాలికలను పాటలే అన్నాను, ఆటలే ఆనాను, రంగులే తవ్వాను. ఇంకొక చిట్టి చిలక చిలకమ్మ అమ్మ కొట్టింద తోట వెళ్ళవ పంటెత్తవ కొత్త పట్టవ కొత్తకు పెంగవు. చాలా చక్కగా చెప్పావు సాత్విక్. ఇప్పుడు మనకి అమృత ప్రసూనం నుంచి వచ్చి ఒక కథ చెప్తాను. నమస్కారం అందరికి. నా పేరు అమృత ముక్తాపురము. నేను ప్రసూనం తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మీకు సమతి శతకం చెప్తాను.
తన కోపమే తన శత్రువు, తన శాంతినే తనకు రక్ష. దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన తాత్పర్యం ఏంటి అంటే, కోపము మనిషికి అతి పెద్ద శత్రువు, శాంతి గుణం మనిషికి రక్షణ ఇస్తుంది. సంతోషం మనిషికి ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, దుఃఖము మనిషికి చిరాకు ఇస్తుంది. శాంతి, జాలి ఉండడము మంచి లక్షణాలు అని తెలుసుకో మంచి బుద్ధిగల మనిషి. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావమ్మా. ఇప్పుడు మన ముందుకి శ్రీయాంష్ బాలబడి 2 నుంచి వచ్చి అంకెలు చెప్పబోతున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీయాంష్. నేను బాలబడి 2లో చదువుతాను. నేను అంకెలు చెప్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. అందరికీ ధన్యవాదాలు. చక్కగా చెప్పావు నాన్న. ఇప్పుడు మన ముందుకి ప్రకాశం నుంచి రిత్విక్ వస్తున్నాడు. మరి తను ఏం చెప్తాడో చూద్దామా? రిత్విక్. నమస్తే, నా పేరు రిత్విక్. నేను ఇప్పుడు పద్యం మరియు తాత్పర్యం చెప్తాను. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునను మిగులు గీడు గలుగు. కోపమరచనేని గోర్కెలు నీడెరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: కోపం వలన మన గొప్పతనం తగ్గిపోతుంది, కోపం వలన చెడు జరుగుతుంది. కోపం అదుపులో పెట్టుకుంటే మన పనులు సాధించుకోవచ్చు. ఇది వేమన మాట. ఇప్పుడు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్కకి ఆహారం దొరకలేదు. అప్పుడు గుత్తులు గుత్తులు ద్రాక్ష పండ్లు చూసింది. నోరు ఊరింది. అప్పుడు ఎగిరింది, కానీ అందలేదు. అప్పుడు అనింది, ఏమో అవి పుల్లగా ఉంటాయేమో నాకు తెలీదు అని అనింది. నీతి: అందని ద్రాక్ష పుల్లన అనే సామెత వచ్చింది. అందరికీ ధన్యవాదాలు. చాలా మంచి సామెత చెప్పావు. అలాగే ఇప్పుడు మన ముందుకు వస్తుంది ప్రవేశం నుంచి ఆశ్విక్. ఆశ్విక్ మనకి బంధుత్వాల గురించి చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆశ్విక్. నేను ప్రవేశం తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే విషయం బంధుత్వాలు. మనకు అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, మామ, అత్త, పిన్ని, అమ్మమ్మ, తాతయ్య వీరందరూ మన బంధువులు. బంధుత్వాలన మనకు ప్రేమ, పరస్పర సహాయం, ఆనందం వస్తాయి. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు నాన్న. ఇప్పుడు మరి మన ముందుకి బాలబడి 1 నుంచి వినీక్ష వస్తుంది. చక్కగా 2 చిట్టి పాటలు పాడబోతోంది. వినీక్ష. అందరికీ నమస్కారం. నా పేరు నా పేరు వినీక్ష. చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ అమ్మ కుట్టిందా, పొట్టలవా, తెచ్చావా, కూట్లో పెట్టావా, కుట్టుకు మింగావా. ముద్దు ముద్దు అమ్మ, అందమైన అమ్మ, అంత మాట చల్లగా అమ్మ ముద్దు తీనా. కుక్కేమంటది నినిక్ష? పిల్లి ఆవేమంటది? అంబ అంటదా? కోతేమంటది? కిచ్చ కిచ్చ కిచ్చ. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు నాన్న. ఇప్పుడు మరి మన ముందుకు వస్తుంది తన్విక ప్రసూనం నుంచి. తను మనకి వాతావరణం చెప్పబోతుంది. చూద్దాం. నమస్కారం అందరికీ. నా పేరు తన్విక. నేను ప్రసూనం తరగతిలో చదువుతున్నాను.
ఇప్పుడు నేను వాతావరణం కాలాలు చెప్తాను. వేసవి కాలం. వేసవి కాలంలో ఎండలు బాగా కాస్తాయి. దీన్ని ఎండాకాలం కూడా అంటారు. ఎండాకాలంలో వేడి గాలులు వీస్తాయి. దీన్ని వడగాలులు అంటారు. వానాకాలం. వానాకాలంలో వానలు బాగా కురుస్తాయి. దీన్ని వర్షాకాలం కూడా అంటారు. వర్షాకాలంలో చెరువులు నీళ్ళతో బాగా నిండుతాయి. చెట్లు పచ్చగా కలకలలాడతాయి. చలికాలం. చలికాలంలో చలి బాగా వేస్తుంది. దీన్ని శీతాకాలం కూడా అంటారు. శీతాకాలంలో చెట్టు ఆకులు రాలుతాయి. దీన్ని మోడు అని అంటారు. కొన్ని ప్రదేశాల్లో మంచు పడుతుంది. చాలా చక్కగా చెప్పావు నాన్న, అన్నిటి గురించి వివరంగా. ఇప్పుడు మరి మన ముందుకి బాలబడి 2 నుంచి శ్రీహాన్ వస్తున్నాడు. మనకి రైలు గురించి ఒక చిన్న పాట పాడబోతున్నాడు. నమస్కారం, నా పేరు శ్రీహాన్. కుచుకురాయిలు పద్యం చెప్తాను. కుచుకురాయిలు వస్తుంది, పక్కకి జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏర్వకు లడ్డు మింత తెప్పిస్తా, కమ్మని పాలు తాపిస్తా. చెప్తున్నావు ఇంకా? ఓకే, ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముందుకి ప్రసూనం నుంచి కృష్ణ వస్తుంది హయగ్రీవ స్తోత్రం చెప్పటానికి. కృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. నేను ప్రసూనం తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు హయగ్రీవ స్తోత్రం చెప్పబోతున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవోపాస్మహే. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముంచంతి పాపాని దైత్యమివ యోజితః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జాహ్ను కన్యా ప్రవాహవత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోజంతి విశోభద్వేష వైకుంఠ కవతోద్ఘాటన క్షమః. శ్లోకధర్మిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజయతి ప్రోక్తం పరతాం సంపదాం ఫలం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు మనకి ప్రకాశం నుంచి ఆరాధ్య వచ్చి ఒక కథ పద్యం చెప్పబోతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఆరాధ్య. నేను ప్రకాశం చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక కాకి అడవిలో ఆహారం కోసం వెతికింది. అప్పుడు కింద ఒక రొట్టె ముక్క కనిపించింది. ఆ రొట్టె ముక్కని నోట్లో పెట్టుకుంది. అప్పుడు ఒక నక్క వచ్చి కాకి నోట్లో ఉన్న రొట్టె ముక్క చూసి నోరూరింది. అప్పుడు నక్క ఒక ఉపాయం ఆలోచించింది. కాకి నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నాకు ఒక పాట పాడతావా? అప్పుడు కాకి ఆ మాటలకి పొంగిపోయింది. కాకి పాడుతున్నప్పుడు రొట్టె ముక్క కిందికి పడిపోయింది. ఆ రొట్టె ముక్కని తీసుకొని నక్క పారిపోయింది. నక్క తనని మోసం చేసింది అని కాకి తెలుసుకొని బాధపడింది. నీతి పొగరతలకి పొంగిపోరాదు. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూర ఋషులు జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. చాలా స్పష్టంగా చెప్పావు ఆరాధ్య. ఇప్పుడు మనకి బాలబడి 2 నుంచి ఐరా వస్తుంది. ఐరా, ఏం చెప్తావు మా కోసం? నా పేరు ఐరా.
నేను పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసును బాగు తాగాలి, స్నానం చక్కగా చేయాలి, తలనున్న దూవాలి, చకచక బడికి వెళ్ళాలి, గురువులు దండం పెట్టాలి, తెలుగులు బాగా చదవాలి, అమ్మ నాన్న మెచ్చాలి, అమ్మ నాన్న మెచ్చాలి. మార్నింగ్ రొటీన్ చాలా బాగుంది. ఇప్పుడు మన ముందుకి అక్షర మరియు తాన్య వస్తున్నారు. ఏం చెప్తారు తల్లు? నమస్కారం అందరికి. నా పేరు అక్షర. నేను నా చెల్లి తాన్య ఇద్దరం కలిసి ప్రసూనం తరగతి చదువుతున్నాము. మేము ఇప్పుడు వాచకములు గురించి చెప్తాము. వాచకములు సంభాషణ చేయటానికి ముఖ్యమైనటివి. వాచకములు 3 రకములు ఉన్నాయి. మహద్వాచకం, మహతి వాచకం, అమహద్వాచకం. ఇప్పుడు మహద్వాచకం గురించి తెలుసుకుందాము. మగవారి గురించి చెప్పే పదాలని మహద్వాచకం అని అంటారు. తాన్య ఎప్పుడు మహద్వాచకము ఉదాహరణ చెప్తుంది. తాత నాన్న తమ్ముడు. ఇప్పుడు మహతి వాచకం గురించి తెలుసుకుందాము. ఆడవాడి గురించి చెప్పే పదాలు మహతి వాచకం అని అంటారు. తాన్య ఎప్పుడు మహతి వాచకం ఉదాహరణ చెప్తుంది. నానమ్మ, చెల్లి, అమ్మ, అమ్మమ్మ. ఇప్పుడు అమహద్వాచకం గురించి తెలుసుకుందాము. మనుషులు కాని వాటి గురించి చెప్పే పదాలు అమహద్వాచకం అని అంటారు. తాన్య ఎప్పుడు అమహద్వాచకం ఉదాహరణ చెప్తుంది. అడవి, ఇల్లు, పిల్లి. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారమ్మా అక్షర, తాన్య. ఇద్దరు వాచకముల గురించి బాగా చెప్పారు. ఇప్పుడు మయాంష్ ప్రవేశం నుంచి సుమతి శతకం చెప్పబోతున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు మయాంశు. నేను ప్రవేశం తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది సుమతి శతకం. సుమతి శతకం రాసిన వారు బద్దెన. ఇముగన్ జడువని నోరున్ ఎమ్మాయని పిలిచి నమ్మాయని పిలిచి ఎన్నమరగని నోరున్ తంబులన్ బిలువని నోరున్ గుమ్మడి మనుంట వినట్టి గుంటర సుమతి. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కటి పద్యం చెప్పావు నాన్న. ఇప్పుడు బాలబడి 2 నుంచి శ్రీయాంష్ రెడ్డి రంగులు చెప్పబోతున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు మ్యూట్ అయిపోయింది. మ్యూట్ కాదు సౌజన్య, నువ్వు వస్తున్నావు స్క్రీన్ పైన. లేదు వాళ్ళు మ్యూట్ అయిపోయారు. ఎస్ ఆకుపచ్చ శ్రీయాంష్ మళ్ళీ చెప్పు నాన్న, నీదంతా మ్యూట్ అయిపోయింది. ఫస్ట్ నుంచి చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీయాంష్ రెడ్డి. నేను రంగు చెప్తాను. ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, నలుపు, తెల్లపు, పసుపు. చాలా చక్కగా చెప్పావమ్మా శ్రీయాంష్. ఇప్పుడు ప్రవేశం నుంచి ప్రాది తాబేలు కుందేలు కథ చెప్పడానికి వస్తుంది. అందరికీ నమస్తే. నా పేరు ప్రాధికాశక్తి. నేను ఒక కథ చెప్తున్నాను. ఆ కథ పేరు కుందేలు తాబేలు. ఒక అడవిలో కుందేలు తాబేలు ఒక రోజు పరుగు పందెం వేసుకున్నాయి. కుందేలు గబగబా ముందుకు పరిగెత్తింది. తాబేలు చాలా నెమ్మదిగా నచ్చింది. కుందేలు కొంత దూరం వెళ్ళి వెనక నెమ్మదిగా వస్తున్న తాబేలుని చూసింది.
నేను కాసేపు నిద్రపోయి లేచి పరిగెత్తినా సరే నేనే గెలుస్తాను అనుకుంది. అతి నమ్మకంతో చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా ఎక్కడ ఆగకుండా వెళ్ళింది. నిద్ర లేచి పరిగెత్తిన కుందేలుకి గమ్యం చేరిన తాబేలుని కనిపించింది. పరుగు పందెంలో కుందేలు ఓడిపోయింది, తాబేలు గెలిచింది. ధన్యవాదములు. చాలా మంచి నీతి కథ చెప్పావమ్మా. ఇప్పుడు ప్రసూనం నుంచి కాశ్వి బద్దెన పద్యం చెప్పడానికి వస్తుంది. నమస్కారం అందరికీ. నా పేరు కాశ్వి. నేను ప్రసూనం తరగతిలో చదువుకుంటున్నాను. ఇప్పుడు నేను బద్దెన పద్యం చెప్తాను. దాని తాత్పర్యం కూడా చెప్తాను. వినదగునెవ్వరు చెప్పినా విననంతనే వేగపడక వివరింపదగన్. గన్నికల్ల నిజము తెలిసిన మనుజుడైపో నీతిపరుడు మహిళ సుమతి. ఇప్పుడు నేను తాత్పర్యం చెప్తాను. ఎవరు సలహా చెప్పినా జాగ్రత్తగా వినాలి. వినే మాటల్లో నిజం ఏమిటిదో అబద్ధం ఏమిటిదో తెలుసుకోవాలి. నిజం పాటిస్తూ మంచి మనిషిగా బ్రతకాలి. ఓ మంచి బుద్ధి కల మనిషి తెలుసుకో. చాలా స్పష్టంగా మంచి పద్యం, నీతి పద్యం చెప్పావమ్మా. ఇప్పుడు ప్రణతి ప్రవేశం నుంచి గుమ్మాడమ్మ గుమ్మాడి చెప్పడానికి వస్తుంది. నమస్తే, నా నేమ్ ప్రణతి. నేను గుమ్మారమ్మ గుమ్మాడి చేస్తా. గుమ్మారమ్మ గుమ్మాడి ఆకులు వేసింది గుమ్మాడి, పూలు పూసింది గుమ్మాడి, పండ్లు పండిందమ్మ గుమ్మాడి. అందులో ఒక పండు గుమ్మాడి, ఆ చెట్టుని పండు గుమ్మాడి. ఆ పండు ఎవరమ్మ గుమ్మాడి? మా చిట్టి తండ్రమ్మ గుమ్మాడి. చాలా చక్కగా పాడావు ప్రణతి. ఇప్పుడు బాలబడి 1 నుంచి వివాన్ చిట్టి చిట్టి మాటలతో చిట్టి చిలకమ్మ చెప్పడానికి వస్తున్నాడు. వివాన్ చిట్టి చిలకమ్మ పాడేసేనా? చిలకమ్మ అమ్మ కొట్టిందా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. చాలా చక్కగా పాడావు వివాన్. ఇప్పుడు ప్రబోధం నుంచి చిన్మయి చక్కటి కథ చెప్పడానికి వస్తుంది. నమస్కారం, నా పేరు చిన్మయి బాలకృష్ణ. నేను టాడెన్స్ మనబడి కేంద్రంలో ప్రబోధం చదువుతున్నాను. నేను ఇప్పుడు శాంతి లేని ఆనందం అనే కథను చెబుతాను. అశోక చక్రవర్తి మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి. ఇతడు అనేక రాజ్యాలని దండెట్టి తన రాజ్యాన్ని విస్తరించాడు. అలా ఒకసారి కళింగ దేశంపై దండయాత్ర చేశాడు. యుద్ధం వలన అనేక లక్షల మంది మరణించారు. రక్తం ఏరులై పారింది. ఒకరోజు రాత్రి తన శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక ద్వారపాలకుడు వచ్చి, మహాప్రభు, ఒక భిక్షువు దర్శనం కోరుతున్నారు అని అన్నాడు. అతను మారు వేషంలో ఉన్న శత్రు దేశపు వేగు కాదు కదా అని అశోకుడు అడిగాడు. మహాప్రభు, అతను చాలా ముసలివాడిలా ఉన్నాడు. చేతికర్ర సహాయంతో నిలబడ్డాడు. అతని దగ్గర ఒక మేక పిల్ల మాత్రమే ఉంది అని ద్వారపాలకుడు చెప్పాడు. సరే, అతనిని లోపలికి పంపించు అని అన్నాడు అశోకుడు. బౌద్ధ భిక్షువు లోపలికి వచ్చి నమస్కరించి, మహాప్రభు, మీరు గొప్ప కర్ణుడని విన్నాను. మీ సహాయం కోరి వచ్చాను అన్నాడు. ఏం కావాలి అని అడిగాడు అశోకుడు.
నేను శాంతియజ్ఞం చేస్తున్నాను, దానికి కొంచెం బంగారం కావాలి అని తన జేబులోంచి ఒక మట్టి కిరీటాన్ని తీసి చక్రవర్తికి చూపిస్తూ, ఈ కిరీటం ఎత్తు బంగారం ఇస్తే చాలు అన్నారు. అప్పుడు అశోకుడు త్రాసు మరియు కొన్ని బంగారు నాణాలు తెప్పించారు. త్రాసుకున్న ఒక పళ్ళెంలో మట్టి కిరీటాన్ని, మరో పళ్ళెంలో 5 బంగారు నాణాలు వేశారు. త్రాసు సరిగ్గా తూగలేదు. 10, 100, 1000 నాణేలు వేసిన త్రాసు సరిగ్గా తూగలేదు. అశోకుడు ఆశ్చర్యపోయి, ఇది మాయల మారి వస్తువులా ఉంది, నీవు మంత్రికుడివా లేదా మహాత్ముడివా అని బౌద్ధ భిక్షువుని అడిగాడు. నేను సామాన్య బౌద్ధ భిక్షువుని. ప్రపంచంలోని ధనరాశులు అన్నీ కలిపిన ఈ వస్తువుతో సరితూగలేవు. ఈ మట్టి కిరీటం మాయ రూపంలో ఉన్న ఆశకు ప్రతిరూపం అని చెప్పారు. అయితే దీనికి సరితూగేది ప్రపంచంలో ఏది లేదా అని అశోకుడు అన్నాడు. లేకే ఈ మేకపిల్లతో సరితూగించండి అని బౌద్ధ భిక్షువు అన్నాడు. త్రాసులో ఒకవైపు మట్టి కిరీటాన్ని, ఒకవైపు మేకపిల్లని పెట్టారు. వెంటనే మేకపిల్ల ఉన్న పళ్ళెం కిందికి వచ్చింది. దీనికి అశోకుడు ఆశ్చర్యపోయి బౌద్ధ భిక్షువుకి సాష్టాంగ నమస్కారం చేసి, దీని అర్థం వివరించు అని అన్నారు. ఈ మేకపిల్ల దేశంలో అమాయక ప్రజల శాంతి జీవనానికి ప్రతిరూపం. రాజ్య విస్తరణ అనే మీ ఆశ, ప్రజల శాంతి, వీటిలో ఏది బరువైనది? మీ ఆశ వలన శాంతి లేని ఆనందం మీకు దొరుకుతుంది అని మట్టి కిరీటాన్ని కింద పడేశారు. అది ముక్కలైపోయింది. శాంతి లేని ఆనందం కంటే ఆనందం లేని శాంతి ఎన్నో రెట్లు గొప్పది, అది సంతృప్తి ఇస్తుంది అని బౌద్ధ భిక్షువు అన్నాడు. అశోక చక్రవర్తి వెంటనే యుద్ధాన్ని ముగించాడు. శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని స్వీకరించి దాని వ్యాప్తికి కృషి చేశారు. ఈ కథ ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితులకు సరిపోతుంది. నీతి: శాంతి లేని ఆనందం కంటే ఆనందం లేని శాంతి ఎన్నో రెట్లు గొప్పది. ధన్యవాదాలు. ప్రబోధం అమ్మాయి అనిపించుకున్నావమ్మా చిన్మయ్, చాలా చక్కటి కథ చెప్పావు. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. లాస్ ఏంజలస్లోని టారెన్స్ ప్రాంతం మనబడి కేంద్రం పిల్లలు, బాలబాలికలు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో, చిన్న కథలు, పెద్ద కథలతో హాయిగా సమయం గడిచిపోయింది అనుకుంటున్నాను. రేపు మరో 2 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందం కార్యక్రమంలో మీ ముందు ఉంటుంది మన సిలికానాంధ్ర మనబడి. అంతవరకు సెలవు మరి. నమస్కారం అండి. అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్ బాయ్.